దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దినము ఈ రీతిగా ప్రభు దినమందు ప్రభును స్తుతించి గణపరిచి ఆరాధించడం కొరకై, ప్రభును మహింపరచడం కొరకై ప్రభు ఈ రీతిగా మనల్ని తన యొక్క మందిరంలోనికి మనల్ని సంఘంగా నడిపించినందుకై ప్రభును స్తుతిస్తూ ఈ దినం జరగవలసిన ఆరాధన కొడుకు యావత్తును ప్రభు మహిమార్థమై జరగడానికి, ప్రభు సహాయపడడానికి, దేవుని యొక్క ఆత్మ నడిపింపుదల కొరకై మనం ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క సహాయార్థమై ప్రార్థన చేద్దాం. రావాల్సిన ప్రేయల కొరకు ప్రార్థన చేద్దాం. నిలబడవలసిన తన దాసుల్ని ప్రభు అభిషేకించి బలంగా ఈ దినాన ఘనమైన పాత్రగా వాడుకొని తన స్వరం సంఘానికి వినిపించలాగన దేవుని యొక్క మాటలు ఆలకించి ప్రభుని ఆరాధించడం కొరకును, అదే సమయంలో ప్రభుని ప్రభు యొక్క బలలో చేయడానికి సిద్ధపరచడం కొరకు కూడా ప్రభు మనకు సహాయపడలాగా ఈ రీతిగా మనం ప్రార్థనాపూర్వకంగా ముందు కొనసాగదాం. దయచేసి మనము తలలు వంచండి. మీరున్న స్థలాల్లోనే మన మధ్యలో ఉన్నటువంటి ప్రేరేపించబడిన వారు దయచేసి ఒకరు ప్రార్థన చేయండి. ప్రేరేపించబడిన ఒకరు ప్రార్థన చేయండి. లేదా వదిలే ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, నానేడు మారని మాట తప్పని దేవా, ఈ యుగములకి సజీవుడైన తండ్రి, ఈ యొక్క ఉదయకాలం నా ప్రభు దినమందు దేవా మమ్మల్ని ఈ దినము కూడా సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకుని నీ మహాకృపకి మమ్మల్ని యోగ్యులుగా పాత్రలుగా ఎంచి మా తండ్రి మీరు ఇచ్చిన రక్షణకాయ మీకు వందనముల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా మట్టుకు మేమైతే మా తండ్రి ఎప్పుడో నశించి నరకానికి వెళ్ళవలసినటువంటి మా తండ్రి దౌర్భాగ్యపు పాపపు బ్రతుకుతున్న మమ్మలను మీరు ప్రేమించినారు. మీ కనుదృష్టి మా మీద ఉంచినారు. మా తండ్రి దేవా, మీ ప్రియకుమారుని మా కొరకాయ మా తండ్రి దేవా రిక్తునిగా భూమి మీదకి పంపి దేవా ఆ యొక్క మీ ప్రియకుమారుడు మా కొరకాయ చిందించిన ప్రశస్తమైన రక్తాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. తద్వారా మాకు ఇచ్చిన నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషానికై మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్నాను. మా తండ్రి నిజంగా మా తండ్రి వేల్పుల్లో మేమంటే దేవుడు లేదని, మీలాంటి దేవుడిని మేము కలిగి ఉండడానికి
మదనవా మీరు మాకు ఇచ్చిన కృపకాయ మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్నాను. ఆ రీతిగా మా తండ్రి గత కాలమంతా మీ రెక్కల కింద దాగుచోటును మాకు అనుగ్రహించినందుకై మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను. తండ్రివా ఈ దినం మీ దినం కదా, మదన మీద ఈ దినమందు మిమ్మల్ని బట్టి మేము ఆనందించడానికి దేవా మా జీవితంలో మీరు చేసిన మహోపకార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రియ ప్రభువా మేము మా తండ్రి దేవా మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి నీ వాక్యం చేత మమ్మలను బలపరచమని మీ పాసంలో పెట్టుకుంటూ వస్తున్నాను. తిరిగి మా తండ్రి దేవా మీ యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యంగా బలలో చేయడానికి కూడా మేము మా తండ్రి అంతరంగం మా మీద అనేక విషయాల్లో దోషారోపణ చేస్తున్న విషయాలన్నింటిలోనూ సరిదిద్దపడుతూ మా తండ్రి దేవా మేము మా తండ్రి దేవా మంచి మనస్సాక్షి కలిగిన వారమై బలలో చేవేసే కృపను అనుగ్రహిస్తురండి. అదే సమయంగా మా తండ్రి పాడే పాటల ద్వారా కూడా నీకు భయంకరంగాను పాటల ద్వారా కూడా తండ్రి మీరు మాతో మాట్లాడుతూ రమ్మని వేడుకుంటూ వస్తుంటున్నాను. మా తండ్రి దేవా అదే సమయంలో మా తండ్రి ఎలక్ట్రిసిటీని దేవా మా తండ్రి బయట శబ్దాలను అటు ఇటు పారాడే మా తలంపులన్నింటిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకుంటారండి. ఏ విషయంలో కూడా మా తండ్రి మేము మా తండ్రి దేవా లోకం వైపు చూడక మా తండ్రి దేవా మీ వైపు చూస్తూ ఈ దినం మా తండ్రి దేవా మీ సన్నిధిలో ఆనందంతో గడిపే కృపను మాకు అనుగ్రహిస్తారండి. వచ్చిన ప్రేయలను బట్టి వందనాలు. రావాల్సిన వారిని నడిపించమని కూడా మిమ్మల్ని వేడుకుంటూ తండ్రి దేవా వైఫై కనెక్షన్ కూడా చక్కగా ఉండడానికి సహాయపడుతురండి. రికార్డింగ్ కూడా చక్కగా చేయడానికి దేవా మా తండ్రి వాటన్నిటిని కూడా మా తండ్రి తిరిగి మీ చిత్తం పెట్టి అప్లోడ్ చేయడానికి వీటన్ని విషయంలో కూడా మీరు అనుమతిస్తే మీరు కృప చూపిస్తే చేయడానికి సహాయపడుతున్నామని వేడుకుంటూ సంఘంగా కూడుతుంటుండగా మా తండ్రి సంఘం మధ్యలో మీరు ఉండండి, సంఘం మధ్యలో మీ కార్యాన్ని జరిగించమని వేడుకుంటూ మరొకసారి రావాల్సిన మా ప్రియులు కూడా మా తండ్రి ఆశ అత్యాసక్తి కలిగి మీ యందు మా తండ్రి విధేయత కలిగి దేవా ఈ లోకరీతికమైనటువంటి మా తండ్రి సొంత ఆలోచనలు తలంపులను విడిచిపెట్టి ధైర్యంతో నీ కృపాసనంలో యొద్దకు వచ్చి నీ ముఖదర్శనం చేసుకునే కృపను అనుగ్రహిస్తున్నామని ఎందరైతే లోనికి ప్రవేశిస్తారో వారు క్షేమంగా రావడానికి సహాయపడుతురండి. దేవా ఇటువంటి తెగులు వారి ద్వారా లోనికి ప్రవేశించకుండా మీరు సహాయపడుతురండి. అదే సమయంలో మా తండ్రి ఎవరైతే మా తండ్రి దేవా ఈ యొక్క కూడిక అనంతరం ఈ యొక్క స్థలంలో నుంచి బయటికి వెళ్తారో వారు కూడా మా తండ్రి క్షేమంగా ఆరోగ్యంగా మా తండ్రి ఈ స్థలంలో నుంచి వెళ్ళడానికి సహాయపడుతున్నామని నీ నామాన్ని భయంకరంగా చేయమని వేడుకుంటూ మరొకసారి మా తండ్రి ఈ పరిచయం కొనసాగించడానికి దేవా ఈ దినాల్లో నన్ను కూడా వాడుకుంటున్నందుకై మీకు వందనములు చెల్లించుకుంటున్నాను. నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ గణపరుస్తూ అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారికే ప్రార్థనా విన్నపములు సమర్పించుకొని ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కొన్ని పాటల ద్వారా ప్రభుని మహిమపరుచుదాం. సౌండ్ పాట సంఖ్య 56, సాంగ్ నంబర్ 56, భజింపరండి ప్రభు యేసు నేను పాటలు పాడు. సాంగ్ నంబర్ 56. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమా తండ్రిని భజింపరండి. పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. జయము జయము మన ప్రభుకే, జయము జయము మన ప్రభుకే. భజింపరండి
ఆత్మ మందిర ప్రత్యక్షతను సగేన్ నేత్రము తెరచెను యేసుని చూడా ఆత్మ మందిర ప్రత్యక్షతను సగేన్ నేత్రము తెరచెను యేసుని చూడా ఆశ్చర్యకరుడు సదాకాలము ఆశ్చర్యకరుడు సదాకాలము భజింపరండి ఘనత పొంద సదా రాజ్యమునిచ్చే స్వాస్యము పొంద వారసులమైతిమి ఘనత పొంద సదా రాజ్యమునిచ్చే స్వాస్యము పొంద వారసులమైతిమి హోసన్నా హోసన్నా విజయునకే హోసన్నా హోసన్నా విజయునకే భజింపరండి జగమును జయించే జీవితమునిచ్చే సిలువ శక్తి చే మనలను గాచేగా జగమును జయించే జీవితమునిచ్చే సిలువ శక్తి చే మనలను గాచేగా స్తుతులార్పింతుము ముక్తిదాతకే స్తుతులార్పింతుము ముక్తిదాతకే భజింపరండి సంగము ప్రభుని చరం తెరిచుచెగా సదాకాలమాయనతో నుండనెప్పుడు సంగము ప్రభుని చరం తెరిచుచెగా సదాకాలమాయనతో నుండనెప్పుడు సాగిలా పడేదాము సృష్టికర్తకే సాగిలా పడేదాము సృష్టికర్తకే భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమా తండ్రిని భజింపరండి. అట్లాగే పాట సంఖ్య 50 పొంది తిని నేను ప్రభువా నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి ఎందని పాట పాడు. పాట సంఖ్య 50 సాంగ్ నెంబర్ 50 సాంగ్ నెంబర్ 50 50 పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువి యందు పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువి యందు జీవిత యాత్రలు సాగి వచ్చితిని జీవిత యాత్రలు సాగి వచ్చితిని ఇంతవరకు నాకు తోడై ఉండి ఇంతవరకు నాకు తోడై ఉండి ఎబినేజరు వై ఉన్న ఓ
నా రక్షణకర్తవు నీవైతివి, నా రక్షణకర్తవు నీవైతివి. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. గాలి తుఫానులలో నుండి వచ్చితిని, గాలి తుఫానులలో నుండి వచ్చితిని. అంధకార శక్తుల ప్రభావము నుండి, అంధకార శక్తుల ప్రభావము నుండి నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా, నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా. నీవే ఆశ్రయ దుర్గం వైతివి, నీవే ఆశ్రయ దుర్గం వైతివి. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. కష్ట దుఃఖములు నాకు కలుగాగా, కష్ట దుఃఖములు నాకు కలుగాగా, నన్ను చేరదీసి ఓదార్చితివే, నన్ను చేరదీసి ఓదార్చితివే. భయభీతి నిరాశయందు నా ప్రభువా, భయభీతి నిరాశలందు నా ప్రభువా, బహుగా ధైర్యంబు నాకొసగితివి, బహుగా ధైర్యంబు నాకొసగితివి. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. నా దేహమందు నా ముళ్ళు నుంచితివి, నా దేహమందు నా ముళ్ళు నుంచితివి. సాతానుని దూతగా నలుగా గొట్టన్, సాతానుని దూతగా నలుగా గొట్టన్. వ్యాధి బాధలు బలహీనతలందు, వ్యాధి బాధలు బలహీనతలందు నీ కృపను నాకు దయచేసితివి, నీ కృపను నాకు దయచేసితివి. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. నీ ప్రేమ చేత ధన్యుడనైతిని, నీ ప్రేమ చేత ధన్యుడనైతిని. కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కష్ట పరీక్షల యందు నా ప్రభువా, కష్ట పరీక్షల యందు నా ప్రభువా, జయ జీవితము
నాకు నేర్పించితివి, జయ జీవితము నాకు నేర్పించితివి. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. చివరిగా పాఠ సంఖ్య 28. పాఠ సంఖ్య 28, సాంగ్ నెంబర్ 28. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ అని పాట పాడుకున్నాం. సాంగ్ నెంబర్ 28, పాఠ సంఖ్య 28. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. అద్భుతకరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా. అద్భుతకరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా. బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా స్తుతించేదన్. బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా స్తుతించేదన్. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతు హర్షింతును నే పాడేదను నా ప్రభువా. నమస్కరించి ఆరాధింతు హర్షింతును నే పాడేదను నా ప్రభువా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ.
గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా మరచిన కాని నీవెన్నడు మరువవు విడువవు ఎడబాయవు కరుణారాజా మరచిన కాని నీవెన్నడు మరువవు విడువవు ఎడబాయవు కరుణారాజా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ రక్షణాలంకారములను అక్షయమగుని ఆహారము రక్షణాలంకారములను అక్షయమగుని ఆహారము రక్షకుడా నా కొసగితివి దీక్షతో నేను వీక్షించుచు స్తుతింతును రక్షకుడా నా కొసగితివి దీక్షతో నేను వీక్షించుచు స్తుతింతును నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ నీ నీతిని నీ రక్షణను నా పేదవులు ప్రకటించును నీ నీతిని నీ రక్షణను నా పేదవులు ప్రకటించును కృతజ్ఞతాస్తుతులతోడా నీ ప్రేమను నే వివరింతును విమోచక కృతజ్ఞతాస్తుతులతోడా నీ ప్రేమను నే వివరింతును విమోచక నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ వాగ్దానముల్ నాలో నెరవేరెన్ విమోచించి నాకిచ్చితివే వాగ్దానముల్ నాలో నెరవేరెన్ విమోచించి నాకిచ్చితివే పాడేదను ప్రహర్షింతును హల్లెలూయా 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 పాడేదను ప్రహర్షింతును
హల్లెలూయా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. చివరిగా అందరు కలిసి బైబిల్ పల్లవి పాడుకున్నాం. బైబిల్ పల్లవి పాడుకున్నాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. మంచిదండి. ఇంతవరకును పాటల ద్వారా ప్రభుని మహింపరచడానికి దేవుడు మనకి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ సమయంలో దేవుని ఆరాధించడానికి ముందుగా వాక్యానుసారంగా కొన్ని మాటలు ప్రభు మాటలు ఆలకించి ఏమైతే మనం వింటూ వస్తామో ఆ రీతిగా వాక్యానుసారంగా ప్రభుని ఆరాధించడానికి మనం ఆత్మీయంగా సిద్ధపడదాం. మన మధ్యలో ఉన్న సురేంద్ర మనల్ని వాక్య పరిచయలో నడిపిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఆరాధన సహాయకరంగా యెషయా గ్రంథం 25వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 8వ వచనం. అందరం కలిసి చదువుకున్నాం. మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అదేవిధంగా ప్రసంగి 1వ అధ్యాయము 2వ వచనం. అదేవిధంగా ప్రసంగి 1వ అధ్యాయం 2వ వచనం. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మా ప్రియ పరలోక తండ్రి, మా దేవానికి స్తోత్రాలు దేవా. ఇంతవరకు నిన్ను పాటల ద్వారా మహింపరచడానికి మీరు ఇచ్చిన మరి సమయాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కొంత సమయం నీ లేఖనాల ద్వారా మరి నీ యొక్క శ్రేష్టమైన గుణలక్షణాలని మేము తెలుసుకొని నిన్ను వ్యక్తిగతంగా ఆరాధించే కృపను కూడా మీరు మాకు అనుగ్రహిస్తూ కూడా బ్రతిమాలుకొంచున్నాను. నిలబడి నన్ను కూడా మీరు మరుగుపరుస్తురండి. నా పాపములు దయతో క్షమిస్తున్న కూడా బ్రతిమాలుకొంచింది సహాయం చేయండి అయ్యా. అదేవిధంగా ఇంకా రావాల్సిన మా ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. మార్గ మధ్యంలో ఉన్న వారిని క్షేమకరంగా మరి మందిరాలకు నడిపిస్తున్న కూడా బ్రతిమాలుకొంచింది సహాయం చేయండి. వచ్చిన అయ్యా మరి వీళ్ళందరం పెట్టుకొని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరూ మరి వాక్యాన్ని విని వారి హృదయాలు ముద్రించుకునేటట్లు కూడా సహాయపడుతురండి. వాక్యానుసారమైన ఆరాధన మరి ఈ దినాన మరి సంఘంలో చేయడానికి కూడా సహాయపడుతున్నాం. కొంచెం మీరే చూపిస్తున్నామని మా ప్రభును మా రక్షకుడును యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ లోకంలో మనం జన్మించిన తర్వాత
మనుషులంగా అనేకమైన కోరికలు, ఆశలు ఉంటాయి. ఈ లోకంలో ఒక మంచి ఇల్లు కట్టుకోవాలను, లేతే ఒక కారు కొనుక్కోవాలను, లేతే బంగారం చేయించుకోవాలను అనేకమైన ఆశలు ప్రతి ఒక్కరికి, మానవులుగా ప్రతి ఒక్కరికి ఉంటాయి. అయితే దేవుడు ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం చూడండి. దేవుడు ఏం చెబుతున్నాడు చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది. చాలు. దేవుడు ఏం చేశాడు? వారిని తన స్వరూపంలో చేసిన దేవుడు వారిని ఆశీర్వదించి మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి అని చెప్పాడు. దేంట్లో ఫలించుకున్నాడంటే చూడండి, అడగండి. యోహాను సువార్త 15:5లోకి రండి. యోహాను సువార్త 15:5వ వచనంలో, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేడు. ఎవడైనను నా యందు నిలిచియుండని ఎడల వాడు తీగవలే బయటపడి. 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవుడు మనల్ని సృజించిన తర్వాత ఆయన ఆశీర్వదించాడు, బహుగా ఫలించండి అన్నాడు. అయితే ఇక్కడ 7వ వచనంలో మనం చూసినట్లయితే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఇక్కడ మనం చూసినట్లయితే 2వ వచనం నుంచి, నాలో ఫలింపుని ప్రతిదేగా ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రత్యేక మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. మనం దేవునిలో ఎదిగే వారిగా ఉండాలి. లోకానుసారంగా అనేకమైన ఆలోచనలు, అనేకమైన కోరికలు, అనేకమైన ఇష్టాలు ఉన్నప్పటికీ దేవునిలో మనం ఫలించే వారిగా ఉండాలి. దేవుని యొక్క దేవుడిచ్చిన యొక్క వాక్య భాగాన్ని అయితేనేమి, లేకపోతే యొక్క బైబిల్ని అయితేనేమి మనం ధ్యానిస్తూ దేవుని ఆత్మీయంగా మనం ఫలించే వారిగా ఉండాలి. మనం ఫలిస్తూ ఇతరులకు మనం వెలుగుగా ఉండాలని దేవుడు ఇష్టపడేవాడుగా ఉంటున్నాడు. ఆ రీతిగా మనం ఫలించేవారు. అయితే ఇక్కడ ప్రసంగి చూసినట్లయితే 2వ అధ్యాయం 1వ వచనంలోకి రండి. ఇక్కడ ప్రసంగిలో 2వ అధ్యాయం 1వ వచనంలోకి రండి. కానీ నిన్ను సంతోషం చేత శోధించి చూతును, నీవు మేలును అనుభవించి చూడమని నేను నా హృదయంతో చెప్పుకొంటిని. అయితే అదియు వ్యర్థ ప్రయత్నమాయను. ఇక్కడ కింద వచనంలో మనం చూసిన 4వ వచనంలో చూసినట్లయితే, నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను శృంగారవనములు వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములు నాటించితిని. వృక్షముల నారుమల్లకు నీరు పారుటకై నేను చెరువులను త్రవించుకొంటిని. పనివారిని పనికత్తెలను సంపాదించుకొంటిని. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేము నందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశువుల మందలను గొర్రెల మేక మందలను బహు విస్తారముగా సంపాదించుకుని, నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదను ఆయా దేశంలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని. నేను గాయకులను గాయకులను మనుషులు ఇచ్చేంచు సంపదను సంపాదించుకుని బహుమంది. చాలు, ఇక్కడ చూడండి, గాయకులను మనుషులు ఇచ్చేయించు సంపదలను సంపాదించుకుని ఆయన అంటాడు 11వ వచనంలో, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవై ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా ఆగుపడిను, సూర్యుని కింద లాభకరమైనది ఏదీ లేనట్టుగా నాకు కనపడిను. రాజు ఆయన సంపాదించుకోవాల్సినంతా సంపాదించుకున్నాడు. ఆయన చేయవలసిన పనులన్నీ చేస్తూ వచ్చాడు. ఆయన మనుషులకి ఏదైతే అవసరమో దానికి ఇంకా అత్యధికంగా సంపాదించుకున్నాడు. అయితే 11వ వచనంలో అంటాడు, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా అగపడిను. ఇవన్నీ ఒకానొక దినాన మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు మనం అన్నీ ఎక్కడెక్కడ విడిచిపెట్టాలి. మనతోటి ఏమి రావు. ఆ యొక్క 4 పలకలు చెక్కపెట్టి తప్పితే మనతో ఏమీ రాదు. అయితే
చూడండి, ఇవన్నీ మనం సంపాదించుకోవటం తప్పులేదు, కానీ అవి మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు సంపాదించుకోవాలి. లేతే చూడండి, సామెతలు 15:16లోకి రండి. సామెతలు 15:16లోకి రండి. దానివల్ల మనకి ఏం కలిగిద్దో చూద్దాం. సామెతలు 15:16. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడు కొంచెము కలిగి ఉండుట మేలు. ఎక్కువ ధనముండ కాడ నుంచి మనకు భయము. ఎందుకంటే ఎవరు వచ్చి ఏం చేస్తారు, లేకపోతే అనేక మంది ఇన్కమ్ ట్యాక్స్ వారు కానీ ఏసీబీ వారు ఎవరు వచ్చి మన మీద రైడ్లు చేస్తారు, ఈ ధనం ఎట్లా వచ్చింది కానీ క్వశ్చన్ చేస్తారని మనకు నెమ్మది ఉండదు, మనశ్శాంతి ఉండదు. లేకపోతే ఈ యొక్క ధనముండ కాడ నుంచి ఇంకా కొద్దిగా సంపాదించాలనే ఆశ ప్రతి ఒక్క మానవుల్లో ఉండిద్ది అనమాట. అయితే దేవుడు సెలవిస్తున్నది ఏంటి, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడు కొంచెము కలిగి ఉండుట మేలు అంటున్నాడు. కాబట్టి మనము ఈ రీతిగా నెమ్మదిని సంపాదించుకోవాలి, కానీ ఉన్న నెమ్మదిని మనం పోగొట్టుకునే వారిగా ఉండకూడదు అనమాట. దేవుని దగ్గర నుంచి నెమ్మది మనకు రావాలంటే యెహోవా యందలి భయభక్తులు మనం కలిగి ఉండాలి. అదే ఇంకా ప్రసంగి 5:2లో కూడా ఆయన చెప్తాడు చూడండి. అర్జున ప్రసంగి 5:12 చూడండి. 5:12 కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖనిద్ర అందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమకు ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఈ యొక్క ధనం ఉంటే ఏమండిద్ది, నెమ్మది ఉండదు, నిద్ర పట్టదు. అదే చూడండి పైన వచ్చిన అక్కడే రాసింది, కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖనిద్ర నొందుదురు. వారికి రేపటి మీద ఆలోచన ఈ రోజుకి ఉందా, హాయిగా తిందాం పనుకున్నాం అంతేపటికి, రేపు ఇంకా లేతే నా భవిష్యత్తుకి ఏమి సంపాదించాలనే ఆలోచన వారికి ఉండదు. ఎందుకంటే ఏ నాటికి ఆ నాటికి చాలున్న రీతిగా వారి యొక్క ఆలోచనలు కూడా కొద్దిపాటివిగా ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి, అయితే ఐశ్వర్యవంతులకు తన సమృద్ధి చేత నిద్ర పట్టేదిగా ఉండట్లేదన్నమాట. నెమ్మది ఉండలేదు, నిద్ర ఉండలేదు. ఈ రీతిగా మనం ఉంటున్న వారిగా ఉంటున్నాం. చూడండి, అయితే మత్తయి సువార్త 6:20లోకి రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20 వచనంలోకి రండి. మీ కొరకు ధనము కూర్చుకొనిడి, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనిడి, అచ్చట చిమ్మటి అయినను తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండును అక్కడనే నీ హృదయం ఉండును. ఇక్కడ చూసినట్లయితే మనం ఎక్కడ ధనం సంపాదించుకోవాలంటే పరలోకమందు మీ కొరకు ధనము సంపాదించుకోండి, అక్కడ చిమ్మటేను తుప్పైను అవి మీకు ఉండదు. ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు చూస్తున్నారు రండి. లూకాసు వార్త అక్కడ 16వ అధ్యాయం పొందవచ్చు, అందరూ తెలిసిన భాగమే, ఒకసారి ధ్యానించుకుందాం రండి. లూకాసు వార్త 16:19. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రము ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరును ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద పడు రొట్టె ముక్కలను ఆకలి తీర్చుకొని కోరిను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము ఆకుడుకై కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. చూడండి, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నాడు, ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక పేదవాడు ఉన్నాడు. అయితే ఈ యొక్క ధనవంతుడు చనిపోయిన తర్వాత ఆయన తీసుకెళ్ళి చాలా ఆర్భాటంగా ఆయన యొక్క భూస్థాపన కార్యక్రమం జరిగి ఉండవచ్చు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనిపోబడిను. చూడండి, దేవదూతల చేత ఆయన కొనుక్కోబడిన వాడిగా మనం చూస్తున్నాం. ఆయన కోసము ఒక మంచి ఫ్లైట్ వచ్చి తీసుకెళ్ళింది ఆ యొక్క లాజర్ని. ఈ యొక్క ధనవంతుడిని అయితే చాలా బాగా చేస్తుంటారేమో ఆయన యొక్క భూస్థాపన కార్యక్రమం. ఎందుకంటే ధనవంతుడు కాబట్టి చాలా మంచి పూలు పోసి లేతే మంచి బ్యాండ్ మేళం పెట్టించి లేతే అనేక వందలాది మంది వేల మంది వచ్చి ఆయన యొక్క భూస్థాపన కార్యక్రమం చేసి ఉండొచ్చామో కానీ ఈ లోకంలో. అయితే ధనవంతుడు అయితే ఈ యొక్క దరిద్రుడైన లాజరు అని ఒక దరిద్రుడు, అతనైతే ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత కొనుక్కోబడిన వాడిగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఆయన ధనవంతుడు నివసించిన కాలము
ఇక్కడ చూసినట్లయితే ఆ ధనవంతుడు ఒకడు ఉండిన అతడు ఓదారంగు బట్టలు సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచున్నాడు. ప్రతి దినము సుఖపడుచున్నవాడు, దేవుణ్ణి ఎరగకుండా తన ఇష్టానుసారంగా ఈ లోక ఆశలను అనుభవించిన వాడు ఒకానొక దినాన ఆ యొక్క భూమిలో పాతిపెట్టాడు. అయితే దేవుణ్ణి ఎరిగి ఆడ చూసినట్లయితే దేవుని కొరకు ఆ యొక్క పరలోకంలో పరలోకంలో ఆ యొక్క తన ధనాన్ని సంపాదించుకున్నవాడు ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత కొనిపోయినవాడిగా మనం చూస్తున్నాం. అయితే మనం ఇక్కడ చూసిన 16:23 చూడండి. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుడుకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిలో యాతన పడుచున్నాను. ఎవరైతే సుఖపడుతూ వచ్చారో, ఎవరైతే ఈ లోకంలో దినదినము ఎంతో అత్యధికంగా సుఖపడుతూ వచ్చాడో ఆ యొక్క ధనవంతుడు వేలి మ్రొనతోటి ఒక నీళ్ళ చుక్కని ఇవ్వమని అతను ఎంతగా అనుభవించుంటాడు, ఎంతగా సుఖభోగంలో అనుభవించుంటాడు. అయితే చివరకు ఒక నీటి బొట్టు కూడా దొరకకుండా పోయిందనమాట. అయితే ఆయన అంటున్నాడు కదా, అయితే తండ్రివైన అబ్రహాము నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు ఎవరిని పంపాలి? ఆ యొక్క దరిద్రుడైన లాజరును పంపాలని ఆయన కోరుతున్నాడు. ఇప్పుడు లాజరు ఉన్నాడు, పరలోకంలో దేవునితో ఉన్నాడు. ఈ యొక్క ధనవంతుడు తను సుఖాన్ని అనుభవించి తన ఇష్టానుసారంగా జీవించిన వాడు ఈ యొక్క నరకాగ్నిలో యాతన పడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఈ యొక్క సుఖాన్ని కోరుకుంటామో, ఎప్పుడైతే దేవునికి అయిష్టంగా ఈ యొక్క ధనాన్ని కోరుకుంటామో, లేకపోతే దేవుని విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తామో ఈ యొక్క ధనవంతుల్లాగా మనం కూడా యాతన పడవలసి వచ్చింది. అయితే ఒక మాట చెప్తాను, అయితే దేవుడు ధనవంతుల్ని ఇష్టపడడా అంటే చూసుకుందాం రండి. అది కూడా లోకాసు వార్త 19:2 రండి. దేవుడు ఆ యొక్క ధనవంతుల్ని ఇష్టపడతాడో లేదో చూద్దాం రండి. ఇదిగో సుంకపు గుత్తాదారుడును ధనవంతుడైన జక్కయ్యను పేరు గలవాడు ఒకడు నేను 6వ వచనం చదవండి. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన్ను చేర్చుకొను. ఈయన కూడా జక్కయ్య ధనవంతుడే, ఈయన కూడా అన్యాయంగా డబ్బు సంపాదించిన వాడే. అయితే ఈయన కూడా చాలా ధనవంతుడు. అయితే ఈయన్ని చూడండి 5వ వచనంలో, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిమ్ము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉందని అతనితో చెప్పాను. ఎప్పుడైతే దేవుడు తన ఇంటికి వచ్చాడో అతన్ని ఆహ్వానించాడు, తన యొక్క ఇంటిలోకి, తన హృదయంలోకి ఆ యొక్క ధనవంతుడైన జక్కయ్య ఆహ్వానించాడు. దేవుడు ధనవంతులు అసహించుకోడు, ధనవంతుని కూడా కోరతాడు. కానీ అయితే దేవుడు వచ్చినప్పుడు ఆహ్వానించే వారిగా, మన హృదయాల్లోకి మనం చేర్చుకునే వారిగా ఉన్నట్లయితే ధనవంతుని కూడా ఆయన ఇష్టపడేవాడే. అయితే ధనవంతుల్ని ఇష్టపడతాడని నేను చెప్పట్లేదు, కానీ ఇక్కడ ధనవంతుడైన జక్కయ్య అను పేరు గలవాడు ఒకడు నేను. ఈ యొక్క ధనవంతుడైన జక్కయ్య ఇంటిలోనికి దేవుడు వచ్చినప్పుడు జక్కయ్య ఇష్టపూర్వకంగా ఆహ్వానించడానికి తన ఇంట్లోకి చేర్చుకునేవాడిగా చూడండి. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన్ను చేర్చుకొను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళుచున్నాడని సనుక్కొని జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చున్నాను. నేను ఎవరి యొద్ద నేను అన్యాయంగా నేను తీసుకుని వెళ్ళా అతనికి 4 వంతుల మరలా చెల్లించిన ప్రభుతో చెప్పను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఇప్పుడు ఎక్కువగా డబ్బు ఉందని దేవుడు నన్ను అసహించుకుంటున్నాడని నేను చెప్పట్లేదు, కానీ అయితే దేవుడు ఎప్పుడైతే వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడో అప్పుడు దేవుణ్ణి మన హృదయాల్లోకి మనం ఆహ్వానించాలి. ఎప్పుడైతే ఆహ్వానిస్తామో మార్పు చెందిన వారమై దేవుడు తన కుమార్తెలుగా మనం చేసుకునేవాడిగా ఉంటాడు. అందుకే అంటాడు, అందుకే ఇతడును అబ్రహాము కుమారుడే. ఆ రీతిగా మనం ఎక్కువ డబ్బు ఉన్న వారిని తక్కువగా చూడటం అని కాదు, కానీ దేవుడు వచ్చినప్పుడు దేవుణ్ణి మనం మన హృదయాల్లో చేర్చుకునే వారంగా మనం ఉండాలి. లోకాసు వార్త 12:16 రండి. ఇక్కడ ధనవంతుని చూద్దాం, అక్కడ పరిస్థితిలో చూద్దాం. లోకాసు వార్త 12:16. మరియు ఆయన వార్త ఉపమానం చెప్పెను, ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం
ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుదు అనుకున్నాను. అయితే దేవుడు, వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరచినవి ఎవని యొగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకు తానే సమకూర్చున్నాడు అలాగున ఉండునని చెప్పెను. దేవుణ్ణి ఇతను హృదయంలో చేర్చుకోలేదు. జక్కయ్య ధనవంతుడే. ఎప్పుడైతే దేవుడు వచ్చాడో తన హృదయంలో చేర్చుకున్నాడు, తన ఇంటికి రక్షణ వచ్చింది. తను కూడా అబ్రహాము కుమారుడుగా తీర్చబడుతూ వచ్చాడు. ఇతడు కూడా తనకు ఉన్నదంతయు తింటున్నాడు, సుఖిస్తున్నాడు. కానీ ఆ యొక్క ఇందాక చూస్తున్న ధనవంతుడు ఏ విధంగా ఆయన చనిపోయిన తర్వాత నరకయాతన పడుతున్నాడు, ఆ యొక్క అగ్నిలో యాతన పడుతున్నాడు. ఈయన పరిస్థితి కూడా అదే అయి ఉండొచ్చు బహుశా. అయితే ఆయన అంటున్నాడు, అయితే దేవుడు, వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతను చెప్తున్నాడు. అయితే మనకి ధనం ఉండటం తప్పులేదు, కానీ అయితే ధనమున్నా కానీ దేవుణ్ణి అంగీకరించే వారంగా ఉండవలసిన వారంగా ఉన్నాం. రండి ఇక్కడ 2 కొరింథీ 8:9 రండి. 2 కొరింథీ 8:9. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడైన. ఈయనెవరు? ఈయన కూడా ధనవంతుడే. అయితే ఈయన చూడండి, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాడు. ఈ ధనవంతుడు ఎంత గొప్పడు వాడండి. ఆయన మనల్ని ధనవంతులు చేయాలని ఆయన దరిద్రుడిగా అవుతూ వచ్చాడు. ఆయన్నే ఈ దినాన మనం ఆరాధించబోతున్నాం. ఆయన్నే ఈ దినాన మనం మహిపరచబోతున్నాం. ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉండవలసిన దేవుడు ఈ యొక్క భూలోకానికి నీ కొరకు నా కొరకు, పాపినైన నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెంచడానికి ఈ లోకానికి వచ్చిన వాడుగా చూస్తున్నాం. ఆయన అంతటి గొప్ప ధనవంతుడై ఉన్నా కానీ తన దారిద్ర్యం వల్ల ఆయన మనల్ని దరిద్రులు ఆయన మనల్ని ధనవంతులు చేయాలని మీ నిమిత్తము మన నిమిత్తము ఆయన దరిద్రులు అయినవాడుగా మనం చూస్తున్నాం. చూడండి, మత్తయి సువార్త 11:28 రండి. అందుకని మొదలుగా ప్రసంగి 2:11. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకు నేను చేసిన ప్రయాసమంతయు నేను నిదానించి చూడగా అవన్నీ వ్యర్థమైనగా నాకు కనబడిన. చాలు. ఇక్కడ చూసినట్లయితే అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించుడగా. రండి మత్తయి సువార్త 11:28 రండి. ఆయన ఎంతగానో ప్రయాసపడి అనేకమైన ధనాన్ని ఆయన సమకూర్చుకున్నాడు, కానీ అదంతా వ్యర్థమైపోయింది. చూడండి మత్తయి సువార్త, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. అక్కడ ఎంతో ప్రయాసతో అనేకమైన ఆస్తిని సంపాదించుకున్నారు. అయితే అదంతా ఏమైపోయింది? చివరికి వ్యర్థమైపోయింది. అయితే దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాడు. అక్కడ ధనాన్ని సంపాదించుకున్నారు, నిద్ర పట్టట్లేదు. ధనాన్ని సంపాదించుకున్నాడు, నెమ్మది లేదు. అయితే ప్రసంగి అంటాడు కదా, అంతా వ్యర్థము సమస్తము వ్యర్థం అంటాడు. నేను ఇవన్నీ చేసుకున్నాను, కానీ ఇవన్నీ నాకు వ్యర్థమైపోయింది. ఈ యొక్క ప్రయాసం అంతయు నాకు వ్యర్థమైపోయింది. అయితే దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నాడు. మనం దేవుని దగ్గరికి వచ్చినట్లయితే, దేవుని పాదాలు మనం పట్టుకున్నట్లయితే ఆయన మనకి విశ్రాంతిని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా మనం దేవుని దగ్గర జక్కయ్య అయిన ధనవంతుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన తన హృదయంలో చేర్చుకున్నప్పుడు ఆయన కూడా అబ్రహాము కుమారుడుగా తీర్చబడుతూ వచ్చాడు. ఆ యొక్క పరలోకంలో తను కూడా తన యొక్క స్వాస్థ్యాన్ని భద్రపరుచుకున్నవాడుగా మనం చూసుకున్నాం. మనం సంపాదించుకోవాల్సింది పరలోకంలో కానీ ఈ భూలోకంలో కాదనేది మనకు ఆ యొక్క విషయాన్ని మనం గమనించుకోవాల్సిన వారు కూడా. రండి యెషయా గ్రంథం 25:7 రండి. యెషయా గ్రంథం 25:7 ఇందాక మనం చదువుకున్న భాగంలోకి రండి. యెషయా గ్రంథం 25:7 రండి. సమస్త జన్మల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనుల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద నుండి ఆయన తీసివేయను. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయను. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయను.
ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయను. ఆయన తుడిచివేసిన తర్వాత మనకేం రండి, ప్రకటన 7:17లోకి రండి. ఆయన ఆ యొక్క బాష్ప బిందువులను తుడిచివేసి మనకేమిస్తాడో చూడండి. అక్కడ 7:17, ప్రకటన 7:17. ఏలయనగా సింహాసన మధ్యమందు గొర్రెపిల్ల వారికి కాపరి జీవజలముల బుగ్గ ఎద్దుకు వారిని నడిపించును. ఆ యొక్క ధనవంతుడు చనిపోయిన తర్వాత అగ్నిలో పడిన తర్వాత కనీసం నీటి బొట్టు లేక ఆయన అల్లాడుతూ వచ్చాడు. అయితే మనం ఆయన నమ్ముకుంటే చూడండి, జీవజలముల బొగ్గల ఎద్దుకు వారిని నడిపించే దేవుడిగా ఉంటాడు. ఏలైనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల ఎద్దుకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందును తుడిచివేయును. మనం ఎప్పుడైతే ఆ యొక్క లాజర్ లాగా బ్రతుకుతామో, అంటే లాజర్ లాగా దరిద్రులమైపో అని చెప్పట్లేదు, కానీ లాజర్ ఎందు దేవుని ఎందు నమ్మకించి ఆ యొక్క జక్కయ్య కూడా తను ధనవంతుడై ఉన్నప్పటికీ ఏ విధంగా ఆ యొక్క దేవుని తన హృదయంలో చేర్చుకొని ఆయన ఏ విధంగా జీవిస్తూ వచ్చాడు, ఆ రీతిగా మనం కూడా జీవించినట్లయితే ఆ యొక్క ధనవంతుడు కూడా చనిపోయాడు, ఆయన అగ్నిలో యాతన పడుచున్నాడు. అయితే కనీసం ఒక నీటి బొట్టు కూడా దొరకలేదు. అయితే మనం దేవుని నమ్ముకున్నట్లయితే ఆయన అంటున్నాడు కదా, ఆయన వారికి కాపరి అయి జీవజలముల బొగ్గుల ఎద్దుకు, అంటే ఎప్పుడు ఆరిపోని జలముల ఎద్దుకు అదేవిధంగా వారిని నడిపించుడు. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేసేవారిగా ఉంటున్నాడు. ఆ యొక్క లాజరు కూడా ఎంత బాధపడి ఉంటాడో తన కురుపులతో, కానీ లేకపోతే తను ఎంతో వేదన పడి ఉంటాడు. కుక్కలు వచ్చి ఆ యొక్క కురుపులు నాకుతున్నప్పుడు కానీ ఎంతగానో వేదన పడి ఉంటాడు. అయితే లోకంలో ఈ యొక్క భూలోకంలో వేదన పడ్డాడు, కానీ ఆ యొక్క పరలోకంలో దేవుని కుడిపార్శ్వం మధ్య ఆయన కూడా కూర్చున్నాడు. అనేక మంది దేవదూతుల మధ్య దేవదూతలు వచ్చి ఆయన కొనిపోబడిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క ధనవంతుడైతే ఆ యొక్క లోకంలో సుఖపడ్డాడు, కానీ అయితే చివరికి ఆ యొక్క అగ్నిలో యాతన పడుతున్నాడు. అయితే మనం దేవుని నమ్ముకుంటే దేవుని దగ్గర జీవజలముల బొగ్గులు ఉండేవిగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ప్రకటన 21:4 చూడండి. అర్జున ప్రకటన 21:4 చూడండి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయిన సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? యాతన పడుతున్నాడు. ఆయన ఎక్కడైతే చూడండి, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మనం దేవుని నమ్ముకుంటే దేవుడు మనకిచ్చే ఇక ఫలాల్ని మనం చూస్తున్నాం. అయితే చూడండి, దేవుని నమ్ముకుంటే అక్కడ దుఃఖము ఏడుపు ఏమాత్రము ఉండదు, మరణమే ఉండదని చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వేదన, అసలు ఆయనైతే యాతన పడుతున్నాడు ధనవంతుడు. ఇక్కడైతే మనం దేవుని నమ్ముకున్న బిడ్డలంగా ఉన్నట్లయితే ఆయన మనకి ఇక్కడ వేదన దుఃఖము ఏమాత్రము ఉండేదిగా ఉండదనమాట. ఇక్కడ మనం చూసిన మత్తయి సువార్త 5:4లోకి రండి. మత్తయి సువార్త 5:4లోకి రండి. దుఃఖపడువారు ధన్యులు. అక్క దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. లాజరు ఎంత దుఃఖపడ్డాడో మనం అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసుకుంటే చాలు. అయితే చివరికి ఆయన ఏ విధంగా ఆయన ఆ యొక్క పరలోకంలో ఆనందపడుతున్నాడో మనం ఆడికి వెళ్ళిన తర్వాత చూడొచ్చు. రండి, యెషయా గ్రంథం 35:9లో చూసినట్లయితే ఈ విధంగా ఉన్నట్లయితే దేవుని నమ్ముకున్నట్లయితే యెషయా గ్రంథం 35:9 ఆయన మనకిచ్చే గిఫ్ట్లు మనం చూస్తున్నాం. రండి, యెషయా 35:9లోకి రండి. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కువ, విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదురు. వారి తలల మీద నిత్య ఆనందముండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదురు. దుఃఖములను నిట్టూర్పును ఎగిరిపోను. ఒకవేళ ఇక్కడ ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత యెహోవా విమోచించిన వారు వారి తలల మీద నిత్యానందం ఉండేది. ఒకవేళ ఇక్కడ మనకు ధనం ఉండొచ్చు, అని నెమ్మది ఉండదు, నిద్ర ఉండదు, మనకు అన్ని టెన్షన్లే ఉంటాయేమో, కానీ ఇక్కడ సుఖపడవచ్చేమో, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత యాతన పడవలసి ఉండేది. అయితే మనం దేవుని నమ్ముకున్న బిడ్డలంగా వారి తలల మీద ఎప్పుడు నిత్య ఆనందం ఉండేది. 65 పొందిన చూడండి. యెషయా గ్రంథం 65 పొందిన చూడండి. యెషయా గ్రంథం 65 పొందిన చూడండి.
రోదనతోనియు విలాపతోనియు దానిలో ఇక నుండవు. మనం దేవుని నమ్ముకుంటే మనకు కలిగే ఆ యొక్క ఆనందము, ఆయన ఇచ్చే ఆ యొక్క జీవజలములు కానీ, నీటి బొగ్గు లాంటి జీవజలములు కానీ ఇక్కడ చూసినట్టయితే రోదనియు విలాపధ్వనియు దానిలో ఇక వినబడి. ఎప్పుడైతే మనం దేవుని నమ్ముకుంటామో, ఎప్పుడైతే దేవుని యొక్క దేవుడు మన ఈ లోకం నుండి మనల్ని వేరుపరుస్తూ వచ్చాడు, మనం ఇక్కడ మనం విశ్వసించి మనం దేవుని భయభక్తులు కలిగి జీవించినట్టయితే మనకి చూడండి ఇంక ఏముండవంటాం, విలాపము రోదన ధ్వనియు ఇక ఉండవు. చూడండి ఇంకా దేవుడు మనకేమిస్తాడు. యెషయా గ్రంథం 60:15 చూడండి. యెషయా గ్రంథం 60:15 చూడండి. నీవు విసర్జింపబడుటను బట్టి ద్వేషింపబడుటను బట్టి ఎవడును నీ మార్గమును దాటిపోవటం లేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకరముగాను నిన్ను చేసేదను. ఆయన ఏ విధంగా చేస్తాడు? మనల్ని శాశ్వత శోభాతిశయముగాను నిన్ను నన్ను ఆయన చేసేవాడిగా ఉంటున్నాడు. ఈ యొక్క ఆధిక్యత అక్కడ లాజరుకు దొరికింది. ఎందుకంటే దేవదూతలు వచ్చి ఆయన్ని కొనుగోబడుతూ వచ్చారు. అయితే చూడండి ఇక ఆయన మనకు కూడా ఆయన అనుగ్రహిస్తాడు. శాశ్వత శోభాతిశయముని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మలాకి 3:17 చూడండి. ఇంకా ఏ విధంగా మనల్ని ఆయన ట్రీట్ చేస్తున్నాడు చూడండి. మలాకి 3:17 చూడండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు, అదిగా 3:17 మలాకి 3:17 నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమయ్యుందురు. తండ్రి తను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరింతును అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినాడు. ఏమైపోతే నేను నియమింపు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సాంపాద్యంగా మనల్ని ఏం చేసుకున్నాడు? ఆయన తన స్వకీయ సాంపాద్యంగా మనల్ని చేసుకునే దేవుడిగా ఉంటున్నాడు ఆయన. అందుని బట్టి మన దేవుణ్ణి మనం ఆరాధించవలసిన వారంగా. చివరిగా హెబ్రీ 2:14 రండి. చివరిగా హెబ్రీ 2:14 రండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారు అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాసునికి లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడైను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములు కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు అగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చును. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడైనను. మన దేవుడు ఎలాంటి వాడు మనం చూసినాం. జీవితకాలం అంతే మరణము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించే దేవుడుగా మన దేవుడు ఉంటున్నాడు. మనకి శాశ్వత శోభాతిశయాన్ని మన దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. మన తలల మీద నిత్య ఆనందాన్ని మన దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని యందు మనం కొంచెంగా ఉన్నప్పటికీ భయభక్తులు కలిగి ఎప్పుడైతే ఉంటామో ఆయన దేవుడు మనకి ఇవన్నీ ఆధిక్యతలు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా మన దేవుడు మన కొరకు ఆయన ధనవంతుడైండు కూడా దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చి తన దారిద్ర్యం వల్ల మనం ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడిగా ఈ లోకంలో జీవించిన వాడిగా మనం చూస్తున్నాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి అందును బట్టి దేవుడిని మనం ఆరాధించవలసిన వారం కూడా. ఈ యొక్క చిన్న వాక్య భాగాన్ని దేవుడు దీవించిన గాక. వచ్చేసి మనం మోకరించుదామండి. మేమైతే ఇప్పుడు ఏ వాక్యం అయితే వింటూ వచ్చామో ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని క్లుప్తంగా కొన్ని మాటలు ప్రభుని ఆరాధించుదాం. దయచేసి మోకరించుదాం. క్లుప్తంగా కొన్ని మాటలు ప్రభుని ఆరాధించుదాం. దయచేసి ప్రేరేపించబడిన వాళ్ళు త్వరగా ఆరాధించండి. బిగ్గరగా స్పష్టంగా అందరికీ వినపడేటట్లు ఆరాధించండి.